హాయ్ ఫ్రెండ్స్, మనకు హిందూ మత ప్రసక్తి సరే, ఏదైనా దేవుళ్ళ ప్రసక్తి ఎవరు తీసినా కూడా మనకు ముగ్గురు ప్రస్తుతానికి ఇద్దరు కనపడుతున్నారు. ఒక ఆయన రాధా మనోహర్ దాస్, ఆయన ఆంధ్ర సైడ్ ఉంటాడు. రెండో ఆయన మనకు చికోటి ప్రవీణ్, ఈయన తెలంగాణలో ఉంటాడు, ఆంధ్రుడే, అనంతపూర్ జిల్లా వాసి. వీళ్ళిద్దరూ హిందూ మత రక్షకులుగా వాళ్ళు ఒక చిన్న పాయింట్ ఎక్కడన్నా తగిలితే దాన్ని పెద్ద చేసి దాని మీద చాలా చాలా రాద్ధాంతం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అసలు ఎవరు వీళ్ళకు ఆ రకమైన హక్కు ఎవరిచ్చారు? హిందూ మతంలో వీళ్ళ స్థానం ఏంటి? వాళ్ళు ఒక సాధారణ హిందువులు. హిందూ మతం మీద ఎక్కువ అభిమానం ఉండొచ్చు, కానీ మీరేమి మఠాధిపతులు కాదు, పీఠాధిపతులు కాదు, లేక హిందూ మత రక్షకులుగా మిమ్మల్ని ఎవరు నియమించలేదు. అలాంటప్పుడు ఎందుకు మీరు దూకుతుంటారు? లేటెస్ట్గా ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్లో ఈ హనుమంతుడి గురించి ఏదో మాట జారాడని చెప్పేసి దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎన్నో విషయాలు ఉంటాయి, క్లారిటీ లేవు కొన్ని. అంతా రకరకాల హిందూ మతం అంటేనే నమ్మకం మీద నడుస్తుంది, దానికి ఎక్కడ ఎలాంటి రుజువులు ఉండవు. మీరు దానికి ఏదో కల్పనలు వాటి మీదనే నడుస్తుంటుంది. బట్ దాన్ని ఈవెన్ పెద్ద వాళ్ళు చిరంజీవి స్వామి ప్రత్యక్షంగా చెప్పారు, హిందూ మతం హిందూ అన్న మాట నేను అనను, అది చాలా అసహ్యకరమైన మాట. మరి ఆయన్నేం పీకలేదే, మీరు ఆయన మీద దాడి చేయలేదు, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మీరు వీడియో ఉన్నాయి, రికార్డ్ ఆల్రెడీ అవైలబుల్ వీడియో చూడండి. హిందూ అంటే కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు, ఆ పదం నాకు నచ్చదు అని చిరంజీవి స్వామి గారు ఎవరి పాదాల మీద అయితే మన కేసీఆర్ గారు చాలా కాలం పడేవారు ఆయనే చెప్తున్నాడు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని ప్రతి విషయాన్ని మనకు రాద్ధాంతం చేయవద్దనేది ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.